హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ని ఎలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే పన్నీరు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా పాలనైతే తీసుకోవాలి. నేను ఇక్కడ 1 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. పాలు ఏవి తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ అంగన్వాడీలో ఇస్తారు కదా, ఆ పాలను అయితే 1 లీటర్ తీసుకుంటున్నాను అనమాట. ఇలా ఏదైనా పాత్ర తీసుకొని అందులో పాలనైతే వేసుకోవాలి. నేను కొన్ని వీడియోస్లో అయితే చూశాను, అంగన్వాడీ పాలతో అసలు పన్నీర్ అనేది ప్రిపేర్ అవ్వదు అని చెప్పి అయితే కొందరు అన్నారండి. కానీ అదేం ఉండదు. మనం ఏ పాలను తీసుకున్నా కానీ అందులో వాటర్ అనేది వేసుకోకుండా డైరెక్ట్గా మరగబెట్టుకుంటే పన్నీర్ అనేది ప్రిపేర్ అవుతుందండి. ఇలా పాలను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని పాలు అనేవి మరుగు అనేది వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలండి. నేను ఇక్కడ పాలని విరగొట్టడానికి నిమ్మరసాన్ని అయితే ఒక 2 నిమ్మకాయలని పిండుకున్నానండి. మీరు దాని ప్లేస్లో ఏమైనా వెనిగర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు అయితే మరుగుతున్నాయండి. ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని అయితే ఈ పాలలో అయితే ఈక్వల్గా కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి. ఏదైనా గరిటె ఉంటే గరిటెతో మొత్తం కలిసేటట్లు కలుపుకుంటే బెటర్. పన్నీరు ప్రిపేర్ చేయడానికైతే చాలా పేషెన్సీ అయితే ఉండాలండి. ఎందుకంటే ఇవి అంత త్వరగా పన్నీర్ అయితే రెడీ అవ్వదు. బాగా మరిగిస్తూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎప్పటికీ అవ్వట్లేదు కదా అని చెప్పి ఎంతైతే అంత వచ్చిందిలే అని చెప్పి దాన్ని దించేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. మినిమం ఒక ½ an hour అయినా కానీ ఇలా బాగా మరగబెడుతూ ఉంటే చూడండి, పన్నీర్ ముక్కలు అయితే ఇలా వీడియోలో చూపించేటట్లు మంచిగా డివైడ్ అవుతాయండి. నేను ఇంకా కొద్దిసేపు అయితే మరిగించాను అనమాట. నాకైతే పర్లేదు, బాగానే పన్నీర్ అయితే వచ్చింది 1 లీటర్ పాలకి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని సెపరేట్ చేసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత చేసుకున్నా కానీ నో ప్రాబ్లం. ఇప్పుడు పన్నీర్ని సెపరేట్ చేసుకోవడానికైతే ఒక క్లాత్, అలాగే అన్నం వాచుకునేది ఉంటుంది కదా, జిబ్బిరేక్ అంటారు దాన్ని, అలాగే ఒక ప్యాన్ అయితే నేను తీసుకున్నాను. ఇలా ఆ జిబ్బిరేక్ పైన ఈ క్లాత్ని అయితే మనం పెట్టుకోవాలండి. ఆ క్లాత్లో అయితే మనం పన్నీర్ని వేసుకోవాలి. వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది. అలాగే పన్నీర్లో కొంచెం చల్లని వాటర్ అనేవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ క్లాత్ మొత్తాన్ని కూడా దగ్గరగా తీసుకొని దాన్ని మొత్తంగా అయితే పిండుకోవాలండి గట్టిగా. ఇది అప్పటికే ఇంకా వేడిగా ఉంది. నేను కొంచెం చల్లార్చాను కానీ అప్పటికే వేడిగా ఉంది. వీడియో అనేది 1 హ్యాండ్తో తీస్తూ ఇంకో హ్యాండ్తో అయితే నేను ఇది చేస్తున్నాను కాబట్టి కొంచెం కష్టంగా అనిపించింది. సో నాకు వీలైనంత వరకు అయితే చేశాను. తర్వాత అయితే ఇలా దగ్గరగా దాన్ని పెట్టుకొని దానిపైన ఏదైనా బరువు అనేది ఇలా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకుంటే సరిపోతుంది. 1 hour అయితే దాన్ని అలా ఉంచేయాలి. 1 hour తర్వాత మనం దాన్ని తీసి చూసినట్టయితే పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. పన్నీర్లో ఉండే వాటర్ అనేది ఎంత బాగా రిమూవ్ అయితే పన్నీర్ అనేది అంత స్మూత్గా వస్తుందండి. నాకైతే పన్నీర్ అయితే స్మూత్గానే వచ్చింది. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తాను. దాన్ని కూడా ఇదే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా పన్నీర్ కర్రీ అనేది చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు పన్నీర్ పైన కొంచెం సాల్ట్, అలాగే కారం, పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని వీటికి మొత్తం పట్టేటట్లు కలుపుకోవాలి. అలాగే కొరియాండర్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి, ధనియాల పౌడర్. వీటిని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో అయితే ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం సైడ్కి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పీసెస్ అనేవి కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేంత వరకు బాగా కలుపుకొని వీటిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వీటిని అయితే సైడ్కి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, అలాగే టమాటో ముక్కలు, వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలండి, దగ్గర అయ్యేంత వరకు.
ఇవి మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మంచి గ్రేవీలా అయితే అవుతుంది అన్నమాట. వీటిని కర్రీలో ఇలా వేయించుకొని మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల అయితే కర్రీకి అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. మీరు చూసినట్లయితే బాగా దగ్గరగా అయితే మగ్గాయి. ఇప్పుడు నేనైతే మిక్సీ వేయించుకున్నాను. చూడండి ఇలా పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే కరివేపాకు పోపు దినుసులు వేసుకోవాలి. నేను జీడిపప్పు కూడా మా ఇంట్లో ఉందండి, కొన్ని జీడిపప్పులను కూడా ఇందులో వేసుకున్నాను. అలాగే మనం ముందు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసుకొని కొంచెం కారం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకుంటే పన్నీర్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.